రాంబల్ నాయక్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంచేసిన మరి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఉపనాయకులు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారికి ఇక్కడ వెంచేసిన మరి లంబాడ సోదర నాయకులకు సోదరిమలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా గమనించాలి, ఆనాడు మనము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి లంబాడ నాయకులకు లంబాడి సోదరిమలకు ఎక్కడ చూసినా కానీ మరి తాండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన ఘనత కూడా మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి దగ్గర తెలియజేస్తున్నాను. ఈనాడు కూడా వాళ్ళు గమనిస్తున్నారు. మరి లంబాడ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఈ పూర్తిగా మరి లంబాడాలకు బీఆర్ఎస్ పార్టీ కేటాయించిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని విస్మరించి మరి ఇష్టానుసారంగా మరి వాళ్ళు నడుచుకుంటూ పోతున్న సంగతి చూస్తున్నాము. మరి ప్రతి సోదరి మనం గమనించాలి. మరి లంబాడీలకు మేలు జరగాలంటే, తాండాలు పచ్చగా వర్ధిల్లాలంటే, తాండాలకు మంచి రోడ్లు పడాలంటే, తాండాలకు పిల్లలు మంచి స్కూల్స్ రావాలనుకున్నప్పుడు అన్ని రంగాలు బాగుపడాలి, నిరుద్యోగం పోవాలి, ఉద్యోగాలు రావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ ప్రతి ఒక్కరు మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న సంగతి గమనించాలి. ఈనాడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మరి లంబాడీ సోదరిమణులకు ఏర్పాటు చేయడం జరిగిందో వాటన్నిటికీ ఎగనామం పెట్టిన సంగతి కూడా చూస్తున్నాము. మరి ఆనాడు మరి మనం కేసీఆర్ గారు బాగా ఆలోచించి సోదరిమణులు సుఖంగా ఉండాలి, వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ పిల్లల ఆడబిడ్డలకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది లేకుండా బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాటి కేసీఆర్ గారు మరి లంబాడ సోదరిమణులకు కూడా పెద్ద ఎత్తున కళ్యాణ్ లక్ష్మి ప్రోగ్రాం కింద వాళ్ళ ఒక్కొక్కరికి 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కిన సంగతి ప్రతి ఒక్కరు తెలుసు. యావత్ భారతదేశంలో ఎక్కడా ఇలాంటి స్కీమ్ లేకున్నా కానీ మన ఆనాటి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున లంబాడ సోదరులకు ఎంతో పెద్ద వేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఇక్కడ మరి శివలాల్ భవన్ బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన ఘనత కూడా మరి కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి ఈనాడు మేము చెప్తున్నాము, డెఫినెట్ గా శివలాల్ మహారాజ్ హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద విగ్రహం ఏర్పాటు చేసేసి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ ఇష్టదైవమైన ఆయనకు ఆ విగ్రహం ఏర్పాటు కోరుకుంటూ మరి ఈనాడు మరి లంబాడ సోదరులకు సోదరిమణులకు ఎలాంటి న్యాయం జరగాలని మళ్ళీ ఉద్యోగాలు రావాలనుకున్నా కానీ మరి ఆనాడు ఎస్టీలకు కూడా మేము లోన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి లంబాడ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ ఎలాంటి లోన్స్ ఇవ్వలేని సంగతి తెలియజేస్తూ మళ్ళీ లోన్స్ ఉద్యోగాలు మరి అగ్రికల్చర్ విధంగా అన్ని రంగాల్లో పైకి రావాలని చెప్పేసి వాళ్ళ మండలాలను రెవెన్యూ మండలాలుగా ఏర్పాటు చేయడం తెలియజేస్తూ మరి ఎంతో కాలంగా కూడా మన హరీష్ రావు గారు లంబాడీల గురించి ఫైట్ చేస్తూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు కానీ మీ గురించి మన గురించి పోరాటం చేసి అందరిని ఆదుకున్న అంతా కూడా ఈనాడు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఎంతో వ్యూహంతో అందరికీ మేలు చేసిన పెద్ద నాయకులు శ్రీ హరీష్ రావు గారిని మనం చూస్తున్నాం. కాబట్టి మీకు మేలు చేసే విధంగా మన బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసిన తెలపరుస్తూ మీరు అందరూ ఏకతాటిపై నిలబడి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా కోరుకుంటాం. నమస్తే. గౌరవ శాసనసభ్యులు గోపాలన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ